హాయ్, మీరు ఎప్పుడైనా ఇంట్లోనే డ్రాగన్ చికెన్ ట్రై చేశారా? లేదండి, వీడియో చూసేయండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 కోడిగుడ్డు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. పావు కేజీ చికెన్లోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని చికెన్ని ఒక పావు గంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ ఒక పావు గంట సేపు మ్యాగ్నేట్ అయ్యాక ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అనేది మనకి గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇదిగో వీడియోలో చూస్తున్నట్టుగా ఈ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్, అలాగే ఒక 4 ఎండుమిర్చి వరకు వేసుకోవాలి. ఇక్కడ నాకు సాస్ క్లిప్ అయితే మిస్ అయ్యింది. టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే వెనిగర్, సోయా సాస్ వేసుకొని బాగా చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంత సింపుల్గా ఉండే డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది.